గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ద చౌటీస్ ఎకానమీ. సో ఏపీపీఎస్సికి సంబంధించి గ్రూప్ 2 మెయిన్స్ మరి పోస్ట్పోన్ అవనుందా, లేకపోతే రద్దు అవుతుందా, ఎలాంటి పరిణామాలు జరగబోతున్నాయి అనేటటువంటి అంశంలో చాలామంది చాలా రకాలైనటువంటి ప్రశ్నలు అడగడం జరుగుతూ ఉన్నది. సో దాంట్లో భాగంగానే నిజంగా పోస్ట్పోన్ కావడానికి ఆస్కారం ఉన్నదా అనేటటువంటి అంశంలో కనుక మనం గమనిస్తే, ఒకటి లాస్ట్ ప్రభుత్వంలో పెట్టినటువంటి ఎగ్జామ్స్ని ఒకసారి మీరు గమనించినప్పుడు చాలామందికి ఒకే పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులకు టీఎస్పిఎస్సి ఏపీపీఎస్సికి సంబంధించినటువంటి మెంబర్షిప్ ఇచ్చారు. సో చైర్మన్ కూడా చాలా రకాలైనటువంటి అంశాలలో ఇండివిజువల్గా వ్యవహరించాడు అనేటటువంటి ఆరోపణలు ఉన్నాయని చెప్పేసి ఇప్పుడు అధికారంలోకి వచ్చినటువంటి పార్టీ ఆరోపించడం జరిగింది. సో కాబట్టి మ్యాక్సిమం ఏపీపీఎస్సికి సంబంధించినటువంటి ప్రస్తుత బోర్డు ఏదైతుందో ఈ బోర్డును ఖచ్చితంగా చేంజ్ చేసేటటువంటి అవకాశం అయితే ఉన్నది. తర్వాత గ్రూప్ 1కు సంబంధించినటువంటి మెయిన్స్ పేపర్ వాల్యుయేషన్స్లలో మాన్యువల్ వాల్యుయేషన్కి సంబంధించి డిజిటల్ వాల్యుయేషన్స్కి సంబంధించినటువంటి అంశాలలో మిస్ మ్యాచ్ జరిగింది అనేటటువంటి ఉద్దేశంతో హైకోర్టు గ్రూప్ 1 రద్దు చేసినటువంటి అంశాన్ని కూడా మనం చూసినాం. ఆ అంశం పైన కూడా ఇప్పుడున్నటువంటి వచ్చినటువంటి ప్రభుత్వము అప్పట్లో తీవ్రమైనటువంటి విమర్శలు చేయడం అనేది జరిగింది. అంటే ఖచ్చితంగా ఈ పరీక్ష నిర్వహణలో లోపాలు ఉన్నాయి అనేటటువంటి అంశాన్ని అప్పటి ప్రతిపక్షం చెప్పింది. ఇప్పుడు అదే ప్రతిపక్షం ఈరోజు ప్రభుత్వంలోకి వచ్చింది. దాంతోపాటుగా మీకు గ్రూప్ 2 మెయిన్స్ గమనించినప్పుడు గ్రూప్ 2 మెయిన్స్లో పేపర్ 2లో ఒక పేపర్ ఎకానమీ ఉంటే ఇంకొక పేపర్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఉంటుంది. ఈ ఎకానమీలో 5 చాప్టర్స్ ఇండియన్ ఎకానమీ ఉంటే 2 చాప్టర్స్ ఏపీ ఎకానమీ ఉంటాయి. ఈ ఏపీ ఎకానమీకి సంబంధించినటువంటి పేపర్ అంతా కూడా ఏపీ ఎకానమీ అంటే ఏపీ ప్రభుత్వం ఇచ్చేటటువంటి సోషియో ఎకనామిక్ అవుట్లుక్ నుండి మ్యాక్సిమం క్వశ్చన్స్ వస్తాయి. ఆ పర్టికులర్ సర్వేలో గత ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి పథకాలు పాలసీలు మాత్రమే ఉన్నాయి. ఇప్పుడు కొత్తగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక 5 అంశాల మీద సైన్ చేయడం జరిగింది. ఒకటి పెన్షన్స్ యొక్క పెంపు పైన, తర్వాత ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు పైన, అన్నా క్యాంటీన్ల ఎస్టాబ్లిష్మెంట్ పైన, తర్వాత స్కిల్ సెన్సెస్ పైన కూడా మరి సైన్ చేయడం జరిగింది. మెగా డిఎస్సి పైన సైన్ చేయడం జరిగింది. సో దీంట్లో కొత్త పాలసీలను తీసుకురావడము, ఉన్న పాలసీల యొక్క పేర్లను మార్చడం అనేది జరుగుతూ ఉన్నటువంటి ప్రక్రియ. త్వరలో కొత్త పూర్తి స్థాయి బడ్జెట్ను కూడా విడుదల చేసేటటువంటి అవకాశం అనేది కూడా ఉన్నాయి. ఇవన్నీ కూడా ఎకానమీ సర్వేల నుండి ఆన్సర్ చేయాల్సినటువంటి క్వశ్చన్స్. దాంతోపాటుగా ఎకానమీ పర్స్పెక్టివ్లో కొత్త సర్వేలను అంటే వైట్ పేపర్ ఆన్ ఏపీ ఎకానమీ గురించి ఒక సమాచారం వచ్చింది. సో శ్వేతపత్రాలను విడుదల చేస్తామనేటటువంటి అంశాన్ని కూడా తీసుకొచ్చారు. గత ప్రభుత్వం క్యాపిటల్కి సంబంధించినటువంటి అంశంలో చేసినటువంటి పాలసీలను ఇప్పుడు మళ్ళీ రివర్స్ చేయడం అనేది జరుగుతూ ఉన్నది. కాబట్టి కొత్తగా స్పెషల్ స్టేటస్ అనేది కొత్తగా మళ్ళీ వెలుగులోకి వస్తూ ఉన్నది. కాబట్టి ఈ అంశాలన్నిటిని కూడా పరిగణించడంతో పాటు మరి చాలామంది నిరుద్యోగ జేఏసీ కానీ అండ్ చాలామంది అభ్యర్థులు ఎవరైతే ఇప్పుడు ఎన్నికల ప్రక్రియలో భాగంగా 1:100 తీసినటువంటి క్రమంలో ఇది ఎన్నికల స్టంట్గా తీసుకొచ్చారు అనేటటువంటి అభిప్రాయాలు కూడా వస్తున్నాయి. ఎక్కడ ఏం జరుగుతుంది అనేటటువంటిది మాత్రమే నేను చెప్తున్నాను. సో అట్లాంటి క్రమంలో కొంతమంది ఏమంటున్నారంటే ఇది ఎన్నికల ప్రక్రియగా ఈ ఎగ్జామ్ను కండక్ట్ చేసి ఆదరబాదరగా డేట్లు ఇచ్చారు కాబట్టి ఖచ్చితంగా దీన్ని ఒక 3 నెలలు పోస్ట్పోన్ చేయాలి అనేటటువంటి డిమాండ్స్ చాలా స్ట్రాంగ్గా రావడం అనేది జరుగుతూ ఉన్నది. కాబట్టి ఖచ్చితంగా ఈ ఎగ్జామ్ పోస్ట్పోన్ కావడానికే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మరి జూలై 28 రోజు ఎగ్జామ్ ఉంది. కాబట్టి జూలై 28 రోజు ఎగ్జామ్ ఉంది అని అనుకుంటే మీరు అన్ని అంశాలను కూడా చదివి పెట్టుకోండి. ఏది స్టాటిక్ అంశాలన్నీ చదివి పెట్టుకోండి.
సైన్స్ అండ్ టెక్నాలజీ కూడా చదివి పెట్టుకోండి, ఎకానమీలో ఇండియన్ ఎకానమీని కూడా చదివి పెట్టుకోండి. బట్ ఏపీ ఎకానమీకి సంబంధించినటువంటి అంశంలో మాత్రం కొంత వేచి చూడండి. ఎందుకు అనంటే మళ్ళీ ఈ పాత పథకాలు చదివి, పాత పాలసీలను చదివి, ఒకవేళ పోస్ట్పోన్ అయితే మళ్ళీ కొత్త పథకాలు చదవడం అనేది కొంత ఆందోళనకు గురి చేస్తుంది. సో ఆ కన్ఫ్యూజన్ కూడా ఉంటుంది. కాబట్టి ఒక 5 to 10 days కనుక మీరు వెయిట్ చేయగలిగితే ఈ ఎగ్జామ్స్ పైన ఒక స్పష్టమైనటువంటి క్లారిటీ వస్తుంది. అప్పుడు మీరు ఈ పాత సర్వేనే చదవాలన్నా, తర్వాత పేర్లు మారుతూ ఉన్నాయి, ఆ పేర్లన్నిటిని కూడా మనం ఒక 10 daysలలో మేజర్ పాలసీ డిసిషన్స్ వచ్చేటటువంటి ఆస్కారం కూడా ఉన్నది. కాబట్టి మ్యాక్సిమం ఎకానమీ క్వశ్చన్స్ సర్వే బడ్జెట్ బేస్డే వస్తాయి. ప్రభుత్వ పాలసీలన్నీ కూడా ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూలో మోస్ట్ ఇంపార్టెంట్. కాబట్టి మనం ఇప్పుడే ఏపీ ఎకానమీని చదివేసి అయిపోయింది అని అనుకుంటే మళ్ళీ అప్డేట్ చేసుకోవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. ఇప్పుడు వైట్ పేపర్ వచ్చింది అంటే దట్ ఈజ్ లేటెస్ట్. ఇప్పుడు వైట్ పేపర్ అన్న బడ్జెట్ వచ్చింది అనుకోండి, ఇప్పుడు మీరు చదివేటటువంటి బడ్జెట్, ఇప్పుడు మీరు ఎకనామిక్ సర్వేలో చదివేటటువంటి బడ్జెట్ కంటే కూడా నెక్స్ట్ వచ్చేటటువంటి వైట్ పేపరే మోస్ట్ ఇంపార్టెంట్. తర్వాత ఇప్పుడు మీరు ఏపీ జిఎస్డిపి గురించి చదివిరు అనుకోండి, ఈ జిఎస్డిపి కంటే వైట్ పేపర్లో వచ్చేటటువంటి జిఎస్డిపి మోస్ట్ ఇంపార్టెంట్ అవుతుంది. ఎందుకంటే అది లేటెస్ట్ కాబట్టి. ఇప్పుడు చదివి ఆ నెంబర్లన్నింటిని కూడా గుర్తుపెట్టుకొని మళ్ళీ కన్ఫ్యూజ్ అవ్వడానికంటే ఖచ్చితంగా ఎగ్జామ్ పోస్ట్పోన్ కావడానికే ఆస్కారం ఉంది. అవుతుంది అని నేను చెప్పట్లేదు, ఐఎమ్ నాట్ ద గవర్నమెంట్. సో సీఎం గారు నిర్ణయం తీసుకోవాల్సినటువంటి అంశం కాబట్టి గత ప్రభుత్వం నియమించినటువంటి బోర్డును రద్దు చేయడం కానీ, లేకపోతే దాంట్లో మార్పులు చేయడం కానీ చేసి మళ్ళీ ఒక కొత్త తరం వ్యవస్థను ప్రవేశపెట్టాలి అనేటటువంటి ఆలోచనలో ప్రభుత్వం ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఇది పోస్ట్పోన్ కావడానికే ఆస్కారం అనేది ఉంటుంది. దిస్ ఈజ్ ఓన్లీ ఏ ప్రిడిక్షన్ మాత్రమే, నా అభిప్రాయం మాత్రమే. కాబట్టి మీరు మిగతా అంశాలన్నీ కూడా చదువుకోండి. ఎందుకంటే అల్టిమేట్గా మనం ఎగ్జామినేషన్కి ఖచ్చితంగా ప్రిపేర్ కావాలి. ఒకవేళ కాకపోతే మీరు నష్టపోతారు. కాబట్టి ఏపీ ఎకానమీ ఒక్కదాన్ని కూడా ఇడిచిపెట్టి ఒక 10 రోజుల తర్వాత ఒక క్లారిటీ వస్తుంది. కాబట్టి ఆ 10 రోజుల తర్వాత మళ్ళీ ఏం చేస్తే బాగుంటుంది, ఏపీ ఎకానమీ పాతదే చదవాలన్నా లేకపోతే కొత్తగా ఏమేం మార్పులు వచ్చినాయి అనేది చూసుకొని ఆ మార్పులతో సహా మనం కొత్తగా ఏపీ ఎకానమీని చదవాల్సినటువంటి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఏపీ ఎకానమీ విషయంలో మరికొంతకాలం వేచి చూడాల్సిందే, ప్రభుత్వ నిర్ణయం కోసం వేచి చూడాల్సిందే. సో గ్రూప్ 2 పోస్ట్పోన్కు సంబంధించినటువంటి అంశంలో ప్రభుత్వం వీలైనంత త్వరగా క్లారిటీ ఇచ్చేటటువంటి ఆస్కారం అనేది ఉన్నది. కాబట్టి మీరు గ్రూప్ 2 మెయిన్స్కి సంబంధించినటువంటి ఏపీ ఎకానమీ తప్ప మిగతా అన్ని అంశాలను చదివి పెట్టుకోండి. సో పథకాలకు సంబంధించి కానీ అండ్ పాలసీలకు సంబంధించినటువంటి అంశంలో మాత్రం కొంత వేచి చూడండి. ఎందుకంటే కొత్తగా చాలా అంశాలు ఇప్పుడు మరి వెలుగులోకి వచ్చేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి వాటిని గుర్తుపెట్టుకోవడానికి మీరు ప్రయత్నం చేయాలి. సో దిస్ ఈజ్ ది అప్డేట్ యాజ్ పర్ as the AP economy is concerned, as per as the postponement issue of the AP Group 2 Mains is concerned. సో ఎవరైతే ఇండియన్ ఎకానమీ, ఏపీ ఎకానమీ చాలా కాంప్రహెన్సివ్గా నేర్చుకోవాలని అనుకుంటున్నారో, చాలా ప్రతిష్టాత్మకమైనటువంటి కోర్సు చౌటీస్ ఎకానమీలో ఉంది. జైన్ అవ్వండి, నేను గ్యారంటీ ఇస్తున్నాను. ఒకసారి మన కోర్సును విన్న తర్వాత, క్లాసెస్ చూసిన తర్వాత 100% ప్రతి క్వశ్చన్కి కూడా మీరు ఆన్సర్ చేసేటటువంటి విధంగా తయారవుతారు. దిస్ ఈజ్ మై గ్యారంటీ. సో థ్యాంక్ యూ ఆల్.